కావాలి. మనకి కూడా లేదు అక్కడ హక్కు. అదే కదా. ఈవెన్ ఒక ఓసీ ఒక ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకి రాదు హక్కు. అంతే. అవును. వీళ్ళ మతాచారం ప్రకారం వచ్చేస్తుంది. ఆ భూమిని ఈయన తీసుకెళ్లి వక్ఫ్కి రాసిస్తాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటారు చూడండి. అవును. అది ఇవాళ మీరు పెళ్లి చేసుకోవాలంటే మీకు ఒక సర్టిఫికెట్ కావాలి, మీకు రెసిడెంట్ సర్టిఫికెట్ కావాలా, పాస్పోర్ట్ కావాలంటే మీరు ఎన్నేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారన్నది లెక్క కావాలి అక్కడ. అవును. మరి ప్రతిదానికి లెక్క ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న పాయింట్ రైజ్ చేసి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అంటే అదే విషయం. దేశంలో ఇంకొకటి ప్రభుత్వ భూమిని తీసుకోవడానికి లేదు అన్నారు. ఇక్కడ ఒక చిన్న లాజికల్ గేమ్ ఏం నడిచిందంటే ఈ చట్టం వెనకాల ఉన్నటువంటిది ఇవన్నీ ఎదవరకు లేదు. ఈ దరిద్రం అంతా 2013లో తీసుకొచ్చినటువంటి సవరణల వలన వచ్చినటువంటి దరిద్రం. కాంగ్రెస్ పార్టీ తను గద్దె దిగబోతున్నానని తెలిసి ఒక పెద్ద 3 కుట్రలు చేసింది. ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కుట్రలు. తను నాశనం అయిపోతుంటే దేశాన్ని నాశనం చేసేయాలనుకుంది. అందులో నెంబర్ 1 మతాల మధ్యన సమన్వయం కోసం అంటే ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్నే హిందూ బిల్ అని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. హిందూ గనక పూజ చేయాలంటే, భజన చేసుకోవాలంటే, ఏదైనా కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేసుకోవాలంటే పక్కనున్న హిందూ ముస్లిము క్రిస్టియన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అదే వాళ్ళ కార్యక్రమానికైతే అవసరం లేదు. ఎంతకంటే రాక్షసత్వ చట్టం ప్రపంచంలో ఏదైనా ఉందా? రెండవది వచ్చేటప్పటికి ఈ వక్ఫ్ బిల్లు అనేటటువంటిది ఇంకోటి